ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక అపోలో హాస్పిటల్, 7 నియోజకవర్గాలు. నన్ను కానీ ముఖ్యమంత్రి చేయకపోతే ఎప్పటికీ హాస్పిటల్ కట్టను. ఎవరు గెలిపిస్తారో వాళ్ళకే కడతాం. వాళ్ళందరూ ఇక్కడికి రావాలి. అప్పుడు వీసాలు ఇవ్వాలి వాళ్ళకి. రండిరా ఇక్కడి నుంచి అక్కడి నుంచి. నన్ను గెలిపించుకొని 175 నియోజకవర్గాలు 175 కడతా. జగన్కు ఓటేస్తే దోచుకున్నోడికి నేను ఎందుకు కట్టాలి? ఇప్పుడే నిర్ణయం చేసుకోండి. మీకు అభివృద్ధి కావాలా, ఆశీర్వాదం కావాలా, దేవుని కృప కావాలా, దైవజనుడు కావాలా, శాంతిదూత కావాలా, దోచుకునేవాడు కావాలా, బరబ్బా కావాలా, యేసు ప్రభు కావాలా? తెలుసుకోండి. అడుక్కోవడానికి రాలేదమ్మా. నేను పుట్టేప్పుడు ఎవరిని అడగలా, మిమ్మల్ని అడగనా? వేసుకుంటే వేసుకో, పోతే పో. వెళ్ళి వేసుకో. పవన్ కళ్యాణ్ బాగా డ్యాన్స్ చేస్తాడు. ఇలాగ అంటుంటాడు. అదే బాగా వేసుకోండి. డ్యాన్స్ కూడా రాదు తమ్ముడికి. చిరంజీవి డ్యాన్స్ చూస్తే దుమ్మేవాడు. వీడికి డ్యాన్స్ రాదు. రాదు. నేను ముఖ్యమంత్రిని చేసి నేను ప్రధానమంత్రిని అవుతా. అది కోట్ల మందికి వెళ్ళిపోవాలా? ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ బిఎస్పీకి 21 సీట్లు అంట. బిఎస్పీ ఇక్కడ పార్టీయా? మాయావతి నా శిష్యురాలు. అది ఇక్కడ పార్టీయా? సిపిఐ సిపిఎం అయ్యో పార్టీలా. మన తెలంగాణలో 3 నిలబడితే ఎవడికి వెళ్ళదు. అన్ని పార్టీలు కలిసి. నేను వచ్చిన తర్వాత రాజులు కనిమూరి బాబురాజు కూడా హెలికాప్టర్ ఎక్కుతాడు. అనుమానమా? లేకపోతే నిద్ర పడదు. బాబురాజు గారు నీతి నిజాయితీ ఉంటే వద్దండి హెలికాప్టర్కి. జగన్కు ఓటేయకండి, చంద్రబాబుకు ఓటేయకండి, పవన్ కళ్యాణ్కి అసలు వేయకండి. ఆలు తిరుగుతున్న హెలికాప్టర్కి వేసేయండి. తప్ప వాళ్ళందరినీ నేను పిలుస్తాను. నేను ముఖ్యమంత్రి అయితే జగన్ని జగన్ నాకు శత్రువా? వాళ్ళ తాత, వాళ్ళ అమ్మ నేను దీవించాను. రాజశేఖర రెడ్డి గారిని దీవించాను. నాకు ఎవ్వరూ శత్రువు కాదు. అభివృద్ధి చేయాలంటే ఆనంద పాలు రావాలి, పాలన మారాలి. చేసి చూపిస్తా. ఒక్క సంవత్సరంలో అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ రావా? సార్ ఎక్కడ రమ్మంటారు? ఎక్కడికి? విజయవాడ కూర్చో. శాంతి సభలు పెట్టి ట్రంప్ను కూర్చోబెడతా. యేసు ప్రభు సువార్త. ముఖ్యమంత్రిగా వాళ్ళు ముఖ్యమంత్రిగా చిన్నజీఆర్ సభ దగ్గరికి వెళ్ళి ఆ కేసీఆర్ ఇంటికి ముక్కు ఉంటుంది. ఇలా ఒకసారి చెప్తాడు ముక్కు. ఎంత ముక్కు ఇలాగే సాగు చెప్తుంటాడు ముక్కు. నేను యేసు ప్రభు సభలో పెట్టినా నా ప్రాణం పోయినంత వరకు పెడతా. నేను ముఖ్యమంత్రి అయినా పెడతా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా పెడతా, ప్రధానమంత్రి అయినా పెడతా. ప్రజాస్వామ్యంలో వాళ్ళు మందిరానికి వెళ్ళడానికి వాళ్ళకి హక్కు ఉంది. నేను తిరుపతి వెళ్ళను వీడియోలో చెప్పా. అప్పుడు తిరుపతి వాళ్ళని పంపించి నా పార్టీలో చేర్పించి ఆడు ఇప్పుడు టీవీ 9 వాళ్ళకో బుద్ధి లేదు. అదో పనికిమాలిన ఛానల్. రిపోర్టర్స్ అందరూ మనలే. నన్ను అడగకుండా నువ్వు 2 కోట్లు ఇచ్చావా? ఒకసారి 2 కోట్లు అంటాడు, ఒకసారి 50 లక్షలు అంటాడు. ప్రూఫ్ ఉండదా? ఇప్పుడు అది జైలుకి వెళ్తాడు. డబ్బులు ఇచ్చిండు, ప్రూఫ్ ఉంటుందా? ప్రూఫ్ లేకుండా ఇచ్చాడంటే ఆడు అవినీతిపరుడే కదా. ఇప్పుడు అది జైలుకి వెళ్తాడు. నేను కంప్లైంట్ పెట్టాను. ఆల్రెడీ లెటర్ రాశాను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సునీల్ అరోరా గారికి. అబద్ధం ఆడకూడదు. నేను పుట్టి ఒక అబద్ధం ఆడలే. టీవీ 9 కనీస ధర్మం ఉండాలి కదా. పాల్గారు మీకు ఆయన 50 లక్షలు ఇచ్చాడట, నిజంగా ఇచ్చాడా అని రజనీకాంత్ నాకు తమ్ముడు ఇందాక మాట్లాడా. నన్ను అడగల. కార్తీక్ ఇంటర్వ్యూ చేసినాడు నాకు తమ్ముడు.
అడగాల? అడగకుండా ముందు చెప్పేస్తారు, మీరు రండి అడిగి మీకు ఫైల్ పెడతాం, మాకు రేటింగ్లు పెరుగుతాయి, డబ్బులు పెరుగుతాయి. ఎలక్షన్ అయిపోయండి, ఒక్కొక్కడు పప్పు తీస్తా, కడిగేస్తా, చేపలు కడిగినట్టు వచ్చి తీసేస్తారు కదా. ఏమా బాగా నువ్వు చేపలు అందుతావేంటి, పెడతావేంటి రాత్రికి? నేను విజయవాడ వెళ్తాను. నరసాపురంలో చేపలు తింటే, కాకినాడలో రొయ్యలు తింటే, ఆ పీతలు ఆ చేపలు ఇప్పటికే 5 కేజీలు పెరిగిపోయాయి. ఇండియా వచ్చి ఇలా ఉండేవాడిని, బాగా పెరిగిపోయి 4-5 వేలు మీరు పెట్టింది తిని వస్తా మీ ఇంటికి వస్తా. నరసాపురం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా నిలబడుతున్నా పవన్ కళ్యాణ్ అట పాలకొండలో నిలబడుతున్నట్టు. రాజుబాబు పేరేదో ఉంది, నాగబాబు పాలకొండట, పవన్ కళ్యాణ్ భీమవరం అట్లా చూసుకున్నా. అంటే మీకు ఒక్కడైనా అవ్వదు, వద్దు. వెలుగు వచ్చిన తర్వాత చీకటి ఎక్కడైనా కనబడుతుందా? వెలుగు పూర్తి రావాలా? వీళ్ళందరికి వెలుగు రాలేదేంటి? ఏ పాస్టర్ కు వెలుగు రాదో ఆ పాస్టర్ లిస్ట్ పేరు ఇవ్వండి. అవుట్. కాకినాడలో జాషువా అవుట్, జాన్ ఎలీషా అవుట్, కోడి సామ్యాలు వచ్చి మన క్షమాపణ చెప్పుకోలేదా? ఎంఏ పాల్ విశాఖపట్నం వచ్చి ప్రార్థన చేయలేదా? నాకు దైవజనులారా ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పండి అందరికి. ఇక్కడికి రాని దైవజనుడు ఎవరైనా ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోమనండి. ఎవరి కోట్లేస్తారు? ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, హిందూ విశ్వ హిందూ పరిషత్ పూజ చేసిన జగన్ కోట్లేస్తారా? హోమాలు చేసి వెంకటేశ్వరుడే నన్ను రక్షించాను ఓట్లు అలాంటి వేస్తే మీకు శాపాలు వస్తాయి. నేనున్నా అసలైన సిసలైన ఏ ప్రధానమంత్రిని పట్టించుకోలా, ఏ మీడియాని పట్టించుకోలా. ప్రతి ఛానల్లో యేసు తప్ప వేరొక రక్షకుడు లేదని చెప్పనా? లేదా? నేను మతం మార్పిడి చేయను, మార్గం చూపిస్తా. ప్రభు అన్న నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మార్గం చూపించినోడు కావాలా? అక్కడికి వెళ్ళి చిన్నజీఆర్ స్వామి గారు నమస్కారం చేసి ఆ కేసీఆర్ ఇప్పుడు వీడికి పంపు కొడుతున్నాడు జగన్కి. ఎందుకు? నేను ఎంత దోచుకున్నాను, నువ్వు అంత దోచుకున్నావు, ఇద్దరు నేను ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ పప్పు తీస్తా. భయపడుతున్నారేంటి? వాకరింప చేసేస్తా, వారి మనసు ఇచ్చేస్తా, ముక్కు భూమి మీద వేసి నాకిస్తా. అరిగిపోతే నా శిష్యునే కదా, నా దగ్గరకు వచ్చినాడు కదా 3 సార్లు, నా ప్రార్థన పొందినాడు కదా. తెలంగాణ తెలుగు ప్రజలను తింటే ఊరుకుంటున్నా? క్షమించండి. ఏ పాస్టర్ని తిట్టినా, ఏ ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఏం చేస్తున్నారు? పాస్టర్లు చంపేస్తున్నారు, అమ్మాయిలను రేప్ చేసేస్తున్నారు, మందిరాలు తగలబెట్టేస్తున్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్ మోదీకి ఇచ్చే లాస్ట్ వీక్ రాజ్నాథ్ సింగ్ ఓడిగాడు. వీడియోలు అందరూ చూసారు. 3:30 గంటలు ఉన్నారు లోపల. రాజ్నాథ్ సింగ్ భోజనం పెట్టి సార్ కూలయ్యేది మీరు చూస్తున్న పనులేంటి? 30 లక్షల మంది క్రైస్తవుల్ని మీరు హిందువులుగా చేస్తారా? గుడులు తగలబెడతారా? మా అమ్మాయిని రేప్ చేస్తారా? మా పాస్టర్ని బలి తీస్తారా? కేవలంటుండగా పప్పులొడుకు శరీరంలో ఒక్కడిని టచ్ చేసిన గుర్తుందా? 99లో గ్రహం స్టెయిన్స్ కాల్చేశారు వాళ్ళిద్దరు పిల్లల్ని. ఎవడైనా వెళ్ళాడా? నేను వెళ్ళాను హెలికాప్టర్లో. దారాసింగ్ అరెస్ట్ చేయించా, కలెక్టర్ని సస్పెండ్ చేయించా, సాక్షులందరినీ రాజమండ్రి సభలకు తీసుకొచ్చా, వాజ్పేయికి వచ్చకారించా.
బీ కేర్ఫుల్. మా మిషనరీలు చంపుతారా అన్నారు వచ్చాయి. ఇది కేయప్ప ఈరోజు చేయలా. రాజకీయంగా నేను రాలా, రాజాది రాజు కొడుకుగా వచ్చా. దేవుడు ఎలమన్నాడు, పొరపాటు నాదే. 2009లో ఎలమన్నాడు. మా అన్నయ్య వద్దన్నాడు. యేసుపాద గారు మా బావగారు, మా అక్క. నాకు ఒకే ఒక అక్క, ఒకే ఒక అన్నయ్య. మా అక్కగారు భర్త గారు యేసుపాదం గారు ఉంటుండగా 5:30 గంటలు చెప్పాడు మా అన్నయ్య, నిన్ను చంపేస్తారు లేదా నన్ను చంపేస్తారని. రాజకీయాలు వదిలేసుకున్నా. దేవుడు అన్నాడు, నా దేశం నాశనం అయిపోతుంది, నా రాష్ట్రం నాశనం అయిపోతుంది, నా ప్రజలు నాశనం అయిపోతున్నారు, రక్షించు, అభివృద్ధి చేయి. నేనైతే 1,00,000 కోట్లు తేగలను. నేనైతే 7 లక్షల కోట్లు తెచ్చి 2.5 లక్షల కోట్లు అప్పు తీర్చేసి 25,000 కోట్లు. పాపం చంద్రబాబు నాయుడు గారు మంచి మనిషి, కొంచెం ఈ మధ్య నీతి తగ్గింది. మంచిగానే, నేనంటే ప్రేమే, కానీ అవినీతి ఎక్కువైపోయింది. మాటలు రాని కొడుకు 3 మంత్రులు ఇచ్చాడు ఆయన. ఏం బాగారు, మీలాంటి వాళ్ళు వచ్చారు, అద్భుతంగా ముఖ్యమంత్రి కండి, నీకు సలహాదారుని ఉంటాను, అప్పులన్నీ తీర్చేయండి, ఆంధ్రాలో అమెరికా చేస్తారని 25 సంవత్సరాలు చెప్పారు కదా నా గురించి. పాలుగారు చేసిన సేవ, ఆయన తెచ్చిన డబ్బు ఈ ప్రపంచంలో ఇంకెవడూ చేయలేడని ఆయనగా చెప్పాడు 22 సార్లు. ఇప్పుడు నుంచి ఒప్పుకూడదు. దొంగ రాజకీయ నాయకుల్ని ఎవరు నమ్మద్దని ఒక్కొక్కరు 1000 మందికి చెప్తారు, రోజుకి 100 మందికి చెప్తాను చేయతాడే. రోజుకి 100 మందికే ఒకనే చేయలో మీరు అవుట్. ఏమనుకుంటున్నారు? మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి శ్రమ. మీరు మీ పని చేయండి. అధికారం లేకుండానే లక్షల కోట్లు పంచించా, 3,10,000 మంది అనాథులను రక్షించా, వీధుల్లో నుంచి ఇళ్లలో పెట్టా, గృహాలు కట్టా, 40 లక్షల వితంతుల్ని సూసైడ్ నుంచి రప్పించా. ఈ రాష్ట్రంలో ఇక్కడ ఈ దేశంలో 53,000 మందికి ప్రతి నెల సపోర్ట్ ఇచ్చా. గవర్నమెంట్ ద్వారా, కలెక్టర్ల ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా, మినిస్టర్ల ద్వారా, చంద్రబాబు నాయుడు ద్వారా, వీళ్ళందరి ద్వారా డబ్బు పంచింది నేను, పేరు వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు మీ ద్వారా చేస్తా. ఎవరి ద్వారా? నా ప్రజాశాంతి పార్టీ మెంబర్లు, దైవజనులు ఎవరైతే ఇప్పుడు మనకి రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళ ద్వారా కావలసినంత డబ్బు ఉంది. ఇంతకుముందులా కాదు. అందుకే 5,000, 10,000 చాలా తక్కువ నెలకు అనుకుంటున్నా. అదేం పడుతుంది ఇవాళ 5,000, 10,000 అంటే? చేసి చూపిస్తానని నమ్మిన వాళ్ళందరూ చేయొద్దండి, నమ్మని వాళ్ళని చెల్లించండి, నమ్మని వాళ్ళందరూ చేయొద్దని నమ్మని వారు ఇక్కడ ఉన్నారు. ఆయన ఫోటో తీవాలి. కానీ హాలు బాగా ఉన్నాయి. తెలుగు సొల్లా ఒడియాలో చెప్పమంటవా? అది